త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏంటి మీరు చేసిన పని? మేమేం చేసావురా? నువ్వు రావడం కుదరలేదు కదా, అందుకని మేమే ప్రియాంకతో నీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకొని వచ్చాం. కంగ్రాచులేషన్స్ గౌతమ్, మొత్తానికి నా కొడుకు పెళ్లి కొడుకు అవుతున్నాడు. అమ్మా ఆపు. కంగ్రాచులేషన్స్ అంట, కంగ్రాచులేషన్స్. అసలు నువ్వేం చేసావో అర్థం అవుతుందా? నేనేం చేశానో నాకు అర్థం అవుతుంది, కానీ నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు. అమ్మా, మొత్తం అంతా మీరు చేసి నన్ను అంటావేంటమ్మా? నేనేం చేశాను? ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నువ్వు చేసిన పనేంటి? అది పక్కన పెట్టి ఝాన్సీ దగ్గరికి వెళ్ళావు అంటే నీకు మా మాట అంటే పట్టింపు లేదా? ఝాన్సీని కలవడమే ముఖ్యమా? నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదురా. అమ్మా, నేను ఝాన్సీ కలవడానికి వెళ్ళింది ఒక ముఖ్యమైన కేసు పని మీద. సరే, నేను తనని ఎందుకు కలవడానికి వెళ్ళానన్న విషయం పక్కన పెడితే, నాకు ప్రియాంకతో పెళ్లి ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు వెళ్ళి తనతో ఎంగేజ్మెంట్ ఎలా ఫిక్స్ చేసావు? ఇలా చేసింది నువ్వేనా? నువ్విలా చేసావంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. నా సంతోషం కోసం ఎవరినైనా ఎదిరించే నువ్వు, నా సంతోషమే నీ సంతోషం అని భావించే నువ్వు ఇలా చేసావా? చెప్పమ్మా, ఎందుకు ఇలా చేసావు? కారణం ఏంటో నాకు తెలియాలి, చెప్పమ్మా. కారణం ఒక్కటే, నా కొడుకు క్షేమం సంతోషం. ఈరోజు నేను చేసిన పని వల్ల నీకు బాధ ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా మా అమ్మ చేసిందే కరెక్ట్ అని అనుకుంటావు. ఆ నమ్మకం నాకుంది. అమ్మా, నువ్వు చెప్తుందేంటో నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడదంతా అనవసరం. నీకు ప్రియాంకకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందన్న విషయం మాత్రమే గుర్తుంచుకో. నీ మనసులో వేరే ఆలోచనలున్నా వాటిని వదిలేసుకో. ఎందుకంటే ప్రియాంకే నీకు కాబోయే భార్య. అమ్మా అమ్మా, కమలా, ఏమైంది? ఏంటా పెద్ద పెద్ద అరుపులు కేకలు? గౌతమ్, ఎందుకు మీ అమ్మ మీద పెద్దగా అరుస్తున్నావు? ఏమైంది? ఏ విషయం గురించి గొడవ పడుతున్నావు? తాతయ్య, మీరందరూ కలిసి చేసిన విషయం గురించి మాట్లాడుతున్నాను తాతయ్య. ఏం చేసాంరా మేమందరం? ప్రియాంకకి నీకు పెళ్లి చేయాలనుకున్నాం, దాని గురించే మాట్లాడుకొని వచ్చాం. అందులో తప్పేముంది? అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్తే ఆ టైంలో ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళావు? నీకేమైనా పనుంటే ఈ ఒక్కరోజు ఆపుకోలేవా? అక్కడ వాళ్ళు నువ్వెక్కడా అని అడిగితే మా తల కొట్టేసినంత పనైంది తెలుసా? తాతయ్య, నేను మాట్లాడుతుంది ప్రియాంకతో నాకు పెళ్లి ఇష్టం లేదని తెలిసినా కూడా మీరందరూ వెళ్ళి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుని ఎలా వస్తారని. ఇష్టం లేకపోవడం ఏంట్రా? తనకేం తక్కువ? మంచి అమ్మాయి, అందంగా ఉంటుంది, పైగా తను ఒక డాక్టరు. పెళ్లి చేసుకోవడానికి ఇంతకు మించిన అర్హతలు ఇంకేం కావాలి? అయినా నీకెందుకు ఇష్టం లేదురా? ఇష్టం లేదంటే ఇష్టం లేదు. తను నాకు నచ్చదు. మా అందరికీ నచ్చిన అమ్మాయి నీకు నచ్చకపోవడానికి కారణం ఏదో ఒకటి ఉండాలి కదరా? అసలు ఇంట్లో మగపిల్లలకి ఏమైందిరా? ఒక్కరు కూడా మా మాట వినరా? మా అభిప్రాయానికి విలువ ఇవ్వరా? మీ అన్న కూడా మాకు ఇష్టం లేదన్న పెళ్ళే చేసుకున్నాడు. నువ్వు కూడా పెళ్లి చేసుకోరా అంటుంటే చేసుకోను అని మొండికేస్తున్నావు. అసలు మేమేం పాపం చేసావురా? మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవటమేనా? లేదా ఒక వయసు వచ్చి జాబ్ చేసుకుంటున్నంత మాత్రాన మాకంటే మీకు అన్నీ బాగా తెలుసు అనుకుంటున్నారా? ఇలాగే అన్నీ తెలుసు అనుకునే మీ అన్న కూడా ఆ రోజు మమ్మల్ని ఎదిరించి వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. కానీ చివరికి ఏం జరిగిందిరా?
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.